తీసుకురావడం చేతకాని అసమర్థుడివి నువ్వు కూటమిలో పెట్టుకుని నువ్వు నీళ్ళన్నా తెప్పించు లేదా కాంగ్రెస్ ని బహిష్కరించు అనేది వ్యూహాత్మక స్ట్రాటజీ. అది కానీ వీళ్ళకి పాత మిత్రుడు కదా కాంగ్రెస్. అవును, కానీ ఇప్పుడు కాంగ్రెస్ పచ్చిబూతులు తిడుతోంది డిఎంకేనే. కాంగ్రెస్ ని శాంతం డిజోన్ చేసుకుంటోంది డిఎంకేనే. స్టాలిన్ అయితే ఆ మాట మాట్లాడి ఉండేవాడు, వీళ్ళ నాన్న అయితే. అతను రాజకీయంగా అట్లాంటి యాక్టివిటీస్ మాట్లాడడంలో సిద్ధస్తుడు. ఇతను చపల చిత్త క్యారెక్టర్, అంటే పరిణతి చెందినోడు కాదు. సినిమాల్లో విజయ్ని వీళ్ళని చూసి తనకు కూడా డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ నాన్న దగ్గర డబ్బులు పెట్టించి నిర్మాతలు దర్శకులు పెట్టుకుని ఏదో 4 సినిమాలు హీరోగా చేశాడు. సక్సెస్ఫుల్ సినిమా ఏది కనబడదు ఇతను అన్ని కూడా. అంటే కేవలం ప్రచారం కోసం, భవిష్యత్తులో వారసత్వం కోసం సినిమాలు చేశాడు అతను. కరుణానిధి కొడుకు అళగిరి ఆ పని చేసి ఉంటే సక్సెస్ అయ్యి ఉండేవాడు. స్టాలిన్ కొన్నిట్లో నటించాడు అనమాట అక్కడ. ఇది నడుస్తుంది. అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే ఇతను మాట్లాడింది ఆ నీళ్లకి సంబంధించి మనకి 3-4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఇతను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ కార్యకర్తల్లో కూడా వెధవలు ఉన్నారు. వాళ్ళు మాట్లాడింది త్రిష అంటే మన ముఖ్యమంత్రి గారికి ఇప్పుడు టెన్షను, ఒకటి నీళ్ల టెన్షను, రెండోది అనగానే త్రిష అని అరిచారు వీళ్ళు. మనం సంస్కారయుతంగా ఉన్నామని చెప్పచ్చు, లేదా నవ్వి వదిలేయచ్చు. కానీ ఇతను వాడిన నీచమైన భాష, నాకు ముందు నీళ్లు అంటున్నప్పుడు ఇదే త్రిష అంటున్నప్పుడు దానికి ఇతనే